హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రాన్స్ ఫ్రై చేశానండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. కంప్లీట్గా డ్రై ఫ్రై కాదు, అలా అని చెప్పేసి గ్రేవీ కాదు, మీడియంగా ఉంటుంది. అన్నంలోకి కూడా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎలా చూసుకుందామా. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన రొయ్యల్ని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ముందుగా రొయ్యల్ని ఇలా వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. చూస్తున్నారు కదా, అందులో ఉన్న నీరంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఈ నీరంతా కూడా కంప్లీట్గా పోయి ఆయిల్ బయటికి తేలేంత వరకు కూడా రొయ్యల్ని వేయించుకుంటే చక్కగా మగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టుకోవాలి, ఆయిల్ అంతా వడకట్టుకొని. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయల ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే వేగేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే చక్కగా మగ్గుతాయి, అలాగే అడుగు పట్టకుండా కూడా ఉంటుంది. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నాను. పుదీనా కూడా కొద్దిగా వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఈ రొయ్యల ఫ్రై చేసేటప్పుడు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ముందుగా సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనం డ్రై ఫ్రై చేస్తున్నాం కాబట్టి. అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మగ్గనివ్వాలి. ముందుగానే మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని కంప్లీట్గా వీటిని కలుపుకొని మంచిగా గ్రేవీ అంతా కూడా బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. ఇలా అంతా గ్రేవీ అంతా కూడా తయారైపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఈ రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ మనం వేయించుకుంటే సరిపోతుంది. ఆ మసాలాలంతా కూడా చక్కగా రొయ్యలకి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది కర్రీ. ఇలా చేసుకుంటే ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టపడతారు. కొంతమంది పిల్లలు రొయ్యలు తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగా తింటారు. అలాగే చివరిగా కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ముందుగానే నాకు ఇక్కడ రెడీమేడ్లో కొబ్బరి పొడి ఉంది కాబట్టి వేసి నేను కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ కట్టేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. సూపర్, చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చిందా? అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేస్తే ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.